ఏదైతే శ్రీనివాస్ అఘోరికి సంబంధించిన సబ్జెక్ట్ లో వాళ్ళ ఖాందాన్ ఇన్వాల్వ్ అయి ఉంది. వీళ్ళు మొత్తం ఒక కుమ్మక్కై ఒక ఏమంటారు బలి పశువు లాగా శ్రీనివాస్ ను వదిలి, నీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఏం ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఈ 90% ఈ డబ్బులు ఏవైతే వస్తున్నాయో ఈ డబ్బులన్నీ 90% అకౌంట్ లో పడ్డది ఎవరంటే ఎవరు శేఖర్ అనే వ్యక్తి అంటే అఘోరి శ్రీనివాస్ వల్ల. కానీ అఘోరి ఈ బొమ్మ ఆడే నాటకాలన్నీ స్కెచ్ లేసింది మొత్తం వీళ్ళన్న. ఇంకోటి ఏంటంటే అఘోరి శ్రీనివాసు ఇక్కడ బయట వాళ్ళనే కాదు వాళ్ళ ఊరోళ్ళనే ముంచిండు ఒక ఆయన దగ్గర. వీళ్ళన్నా హైదరాబాద్ రావడానికి రూపాయి లేదన్నాడు. కనీసం నాతోనన్న విషయం ఇది, ఎవరితోన కాదు, నాతోనే వాళ్ళు అన్నేమన్నాడు, నా హైదరాబాద్ రావడానికి మాత్రం డబ్బులు. బండి మీద మొన్న కేసీఆర్ గారి సభ జరిగితే బండి మీద పోయి రూపాయలు లేనాడు. బిడ్డ మిమ్మల్ని బయటకు గుంజకపోతే అప్పుడు చెప్తాను. విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. శేఖర్ అనే పేరు మీద ఏమని ఎట్లొచ్చినాయి, ఏం జరిగింది, ప్రతి ఒక్కటి మీకు ఇంకోటి. వాళ్ళ పెద్దన్నని, వాళ్ళ సంత తమ్ముని, చిన్నాన్న కొడుకు, వీళ్ళ ముగ్గురుని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ విషయాలు బయటకు. హాయ్ హలో వెల్కమ్ టు V960. నేను మీ సంతోష్. మీ ముందుకి ఇంకో కొత్త విషయం ఇది. ఇక్కడ ఏదైతే శ్రీనివాస్ అఘోరికి సంబంధించిన సబ్జెక్ట్ లో వాళ్ళ ఖాందాన్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఖాందాన్ వాళ్ళ పెద్దనాన్న కొడుకు, వీళ్ళ అన్నదమ్ముళ్ళు, వీళ్ళు మొత్తం ఒక కుమ్మక్కై ఒక ఏమంటారు బలి పశువు లాగా శ్రీనివాస్ ను వదిలి వచ్చే డబ్బులు మొత్తం మింగేది వీళ్ళే. నీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఏం ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఈ వ్యక్తి తెలిసే ఉండొచ్చు కొంతమందికి. ఎవరు శేఖర్ అనే వ్యక్తి అంటే అఘోరి శ్రీనివాస్ వాళ్ళ చిన్నాన్న కొడుకు ఈ శేఖర్ అనే వ్యక్తి. ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఇలా, వాళ్ళ అన్నలు వాళ్ళు అన్నారు కదా అంటే, వాళ్ళ అన్న వాళ్ళు దేంట్లో ఉన్నారంటే యూట్యూబ్ ఛానల్ నడిపేయడంలో, లావాదేవీలు కొన్ని చూసుకోవడంలో వాళ్ళు ఉన్నారు. ఈ 90% ఈ డబ్బులు ఏవైతే వస్తున్నాయో ఈ డబ్బులన్నీ 90% అకౌంట్ లో పడ్డది ఎవరంటే ఈ శేఖర్ అకౌంట్ లో పడ్డాయి. మొత్తం ఈయన పేరు మీద ఉంటున్నాయి. మనకు వస్తున్న సమాచారం ప్రకారంగా మొత్తం ఈయన అకౌంట్ లో అమౌంట్. ఇక్కడ ఏంటి ఇదంతా వ్యవహారము, మొత్తము ఈ శేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అఘోరి శ్రీనివాస్ కు సంబంధించిన విషయాలు మొత్తం బయట 99%. వాళ్ళ పెద్దన్నని, వాళ్ళ సంత తమ్ముని, చిన్నాన్న కొడుకు, వీళ్ళ ముగ్గురుని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ విషయాలు బయటకు వస్తాయి. అర్థమైందా? వీళ్ళు ఊర్లో మాకు ఏం లేదు, ఏది లేదు, మేము భాగమే 100% వాళ్ళ మదర్ కి వాళ్ళ ఫాదర్ కి ఇదంతా తెలియదు. వాళ్ళని యాక్చువల్ గా ఈయనకు ఒక రేకుల రూమ్ ఉంది. ఎవరికి? శ్రీనివాస్ వాళ్ళ అన్నకి. ఆ ఇంటికి శ్రీవర్షిని తీసుకొని వెళ్ళిండు. వాళ్ళ ఫ్యామిలీతో శ్రీవర్షికి మంచి అనుబంధాలు ఉన్నాయి. అందుకే మొన్న పోలీస్ స్టేషన్ శ్రీవర్షిని కూడా మా అత్తగారి ఇంటికి వెళ్తా అన్నది. అత్తగారు ఫ్యామిలీ పరిచయం లేనప్పుడు లాజికల్ గా థింక్ చేస్తే, శ్రీనివాస్ జైల్లో ఉన్నప్పుడు మీరు ఈమె ఎట్లా పోతుంది వాళ్ళ ఇంటికి, వాళ్ళ పరిచయాలు లేకపోతే ఆలోచించాల్సిన విషయం. అవునా? ఇక్కడ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లా ప్రతి ఒక్కటి డీల్ చేసేది శ్రీనివాస్ తమ్ముడు, ఈ శేఖర్ ఎవరైతే ఉన్నారో ఈ శేఖర్. లావాదేవీల అకౌంట్లు మొత్తం శేఖర్ పేరు మీదనే ఉన్నాయి. శేఖర్ ని పట్టుకొని విచారిస్తే పోలీసు వాళ్ళు అదే వర్క్ మీద ఉన్నారు. విచారిస్తే మొత్తం శ్రీనివాస్ కూటమి మొత్తం, అంటే మొత్తం ఏదో అంటారు కదా, ఒక ఏరు బట్టి గుంజితే అన్ని ఏర్లు బయటకు వచ్చినట్టు మొత్తం బయటకు వస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే శ్రీనివాస్ ఫ్యామిలీ ఇన్ కేసు కోర్టు దగ్గరికి రావాలన్నా, ఇంకోటి ఏదైనా చేయాలన్నా మా మీద ఏడబడుతుందో, మేమందరం ఏడ బయట పడతాం అన్న భయంలో వీళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. మేజర్ పాయింట్ ఇక్కడ 2,30,00,000 రూపాయలు. ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయాలని ఎందుకు అంటున్నాం అన్నా అంటే, శ్రీనివాస్ అనేది ఒక బొమ్మ, అఘోరి అనేది ఒక బొమ్మ. కానీ అఘోరి ఈ బొమ్మ ఆడే నాటకాలన్నీ స్కెచ్ లేసింది మొత్తం వీళ్ళన్న, వీళ్ళ తమ్ముడు, వీళ్ళ పెద్దన్న కొడుకు శేఖర్. ఇది స్టోరీ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అఘోరి శ్రీనివాసు ఇక్కడ బయట వాళ్ళనే కాదు వాళ్ళ ఊరోళ్ళనే ముంచిండు. ఒక ఆయన దగ్గర 1,50,000 రూపాయలు, ఒక ఆయన దగ్గర 50,000 రూపాయలు. పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు. బట్ నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ గా వాళ్ళనే నేను ముంగట పెడతా వీడియోలో. ఈరోజు వెళ్ళాలి, పోలేదు. ఇంకోటి ఏంటంటే ఒక దాంట్లో ఏదో అన్న ఈ ఆడియో రియలేనా అన్నారు. ఆ ఆడియో రియలా కాదా పక్కన పెడితే ఎందుకంటే ఆడియో ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తి ఆల్రెడీ శ్రీనివాస్ మీద కూడా కేసు పెట్టిండు. ఎక్కడ కేసు పెట్టిండు అది కూడా ఉండాలి మన దగ్గర. జనాలను మారుమూల ప్రాంతం అనుకుంటూనే
జనాలని మొత్తం నాశనం చేస్తున్నది వీళ్ళే. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది వీళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఊరు వాళ్ళు ఇప్పుడు డబ్బులు అడుగుదాం, ఏదైనా అడుగుదామంటే ఏమైనా బయటకు వచ్చేమన్నా మంత్రాలు, ఇంకా భయపడుతున్నారు జనాలు. మంత్రాలు చేస్తాడేమో, ఇంకేమైనా చేస్తాడేమో, ఇంకేదైనా చేస్తాడేమో అని. మనకు వచ్చిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే బయట నుంచి కొద్ది రోజులు అంటే ఎట్లాగో 14 రోజులు అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు కాబట్టి నెక్స్ట్ వేరే స్కెచ్ లో ఉన్నారు వీళ్ళు ఆయన ఇక్కడ నుంచి దాటి చేసి ఎవరికి తెలియకుండా చేద్దామన్నారు. ఒక స్కెచ్ ఉంది మొత్తం. ఎవరైతే ఏం పేరు ఈయన పేరు శేఖర్ ఉన్నాడో ఇలా ఈ ఖాందాన్ మొత్తం వీళ్ళంతా ఒక స్కెచ్ చేసుకొని ప్లాన్ చేసినట్టు ఉంది. ఇదంతా డబ్బు సంపాదించడం కోసం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏమనంటే మాకేం తెలియదు, త్వరలో వీళ్ళ అన్నను వీళ్ళ తమ్ముణ్ణి ఈ శేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అసలైన నిజాలు బయటకు వస్తాయి. అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఈ సో కాల్డ్ కావచ్చు, ఇంకో సో కాల్డ్ కావచ్చు. అయితే మ్యాటర్ ఏంటంటే అతను నేను ఆడియో కూడా, అతను నాకు చెప్పిన ఆడియో కూడా మీకు ప్లే చేస్తా. కంప్లైంట్ పేపర్, ఎఫ్ఐఆర్ పేపర్, ఇది కంప్లైంట్ పేపర్. ఆయన ఇప్పుడు ఎవరైతే నాతో ఫోన్ లో మాట్లాడినాను, ఓకేనా, ఈ వ్యక్తి మెసేజ్ కూడా పెట్టిండు చూడండి. వాళ్ళ అన్న ఫోటోలు కూడా మనకి ఈయననే ఫార్వర్డ్ చేసిండు. వాళ్ళు విలేజ్ పక్కన, వాళ్ళ విలేజ్ కి సంబంధించిన ఆయన. ఇంకోటి వీళ్ళన్న హైదరాబాద్ రావడానికి రూపాయి లేదన్నాడు. మాకు రావడానికి కనీసం నాతోనన్న విషయం ఇది, ఎవరితోనే కాదు, నాతోనే వాళ్ళు అన్నేమన్నాడు, నా హైదరాబాద్ రావడానికి మాత్రం డబ్బులు అడు. బండి మీద మొన్న కేసీఆర్ గారి సభ జరిగితే బండి మీద పోయి రూపాయలు లేనోడు ఆడ కలిసి అందరిని కలిసి వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు దిగు. సరే దిగు, అది నీ పర్సనల్ విషయం. బిడ్డ మిమ్మల్ని బయటకు గుంజకపోతే అప్పుడు చెప్తాను, మీ వెనక మొత్తం మీరే. ఇప్పుడు మనోడు జైలుకి వెళ్ళిండు, మేము పోతే మా మీదకి రాగలని తెలియదు అనుకుంటున్నారు. మీ ఇంకా చాలా ఉన్నాయి, ఎవిడెన్స్ రాలేదు. దానికి ఎవిడెన్స్ వచ్చినాక మొత్తం బయట పెడతాను. విత్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. శేఖర్ అనే పేరు మీద ఏమని ఎట్లొచ్చినాయి, ఏం జరిగింది, ప్రతి ఒక్కటి మీకు ఇంకోటి పెడతాను. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డైరెక్ట్ గా వీడియోనే. ఈ శేఖర్ ఎవరు, ఈ కథ ఏంది, శేఖర్ శ్రీనివాస్ వాళ్ళ పెద్ద కొడుకు, చిన్న కొడుకు. ఓకేనా, ఇది చాలా పెద్ద ముఠ. ఈ వెనక శ్రీనివాస్ ఒక్కడే లేడు. ఇవన్నీ ధైర్యాలు చూసుకొని కట్ చేస్తే పొలిటికల్ ఒక ఆయన ఉన్నాడు. ఇంతమంది అండ చూసుకొని ఎగిరినది శ్రీనివాస్. ఈ శ్రీవర్షిని తీసుకురావడానికి కారణం శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ అన్నదమ్ముల ఇన్వాల్వ్మెంట్ ఉంది, పెద్ద చిన్న కొడుకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో వీళ్ళది పెద్ద దందా నడుస్తుంది. ఓకేనా, యూట్యూబ్ ఛానల్లో కూడా మెయింటైన్ చేసుడు, దందాలో కూడా నడిపించుడు. అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే అగోరితో మంత్రాలు వేపియాలంటే ఒకటి నేర్పించుడు, వచ్చిన డబ్బులు చిన్న కొడుకు మెయింటైన్ చేయడం ఆయన అకౌంట్ మీద దొరకకుండా. అంటే వీళ్ళు క్రిమినల్ కంటే ఎక్కువ మైండ్ సెట్ తో థింక్ చేసారు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డైరెక్ట్ వీడియో ముందుకు వస్తాం. ఒక డాక్యుమెంట్ తీయాలి నాదే, జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీస్తున్నావు. అదే మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తనకు ఉంటది, చేసుకోండి. జైలు కూడా